హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని జేఈ మెయిన్స్ 2025 జనవరి 22న షిఫ్ట్ 1లోని ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి ఏమి ఇచ్చాడో ప్రాబ్లంలో మనకి ద వాల్యూ ఆఫ్ అదే కదా ఇచ్చింది, sin 70 degrees ఇంటూ cot 10 degrees ఇంటూ cot 70 degrees -1 ఇచ్చాడు. -1 ఇచ్చాడు. సో ఇక్కడ చూద్దాం మనం. దట్ ఇంప్లాయిస్ sin 70 degrees ఇంటూ దీన్ని cos 10 degrees బై sin 10 degrees రాస్తాను ఇంటూ cos 70 degrees బై sin 70 degrees రాస్తాను, -1 రాసుకుంటూ వస్తాను. ఓకేనా, -1. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఎల్సిఎం కట్టండి రా. sin 70 degrees ఇంటూ sin 70 degrees ఇంటూ ఈ ఎల్సిఎం ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. అంటే ఎంత అవుతుంది మనకి? cos 10 degrees ఇంటూ cos 70 degrees మైనస్ sin 10 degrees ఇంటూ sin 70 degrees రాస్తాను. బై టోటల్గా ఎల్సిఎం ఎంత ఉంది? sin 10 degrees ఇంటూ sin 70 degrees. sin 70 degrees. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఒక ఫార్ములా కావాలి. ఒకసారి చూడండి. cos A cos B మైనస్ sin A sin B, ఇది వస్తే మనం cos ఆఫ్ A ప్లస్ బి రాయొచ్చు. cos ఆఫ్ A ప్లస్ బి. ఓకే, cos ఆఫ్ A ప్లస్ బి. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఈ ఫార్ములా చూడండి. దట్ ఇంప్లాయిస్ sin 70 degrees సేమ్, cos A 10 degrees, cos B 70 degrees, అంటే A 10 B 70, cos A cos B మైనస్ sin A sin B, అంటే ఏం రాయొచ్చురా? cos ఆఫ్ 10 ప్లస్ 70 degrees బై ఎంత ఉందమ్మా ఇక్కడ? sin 10 degrees ఇంటూ sin 70 degrees ఉంది. sin 70 degrees. సో ఈ టర్ము సేమ్ టర్మ్ క్యాన్సిల్ చేయండి. మనకి మిగిలిపోయింది ఎంత చూడండి. దాట్ ఇంప్లాయిస్ cos 80 degrees బై sin 10 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాద్దాం చూడండి, cos ఆఫ్ 90 మైనస్ 10 degrees బై ఎంత రాద్దాంరా? sin 10 degrees. sin 10 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రనేట్, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రనేట్, కాస్ ఉంది కాబట్టి సైన్ అవుతుంది 90కి, అంటే ఎంత అవుతుంది మనకి? sin 10 degrees బై sin 10 degrees. సో టోటల్గా క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్.